ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నిజమే. మతం మారిన దళితులకి కులం మారుతుంది అని. కానీ ఆర్టికల్ 25 ప్రకారం జీవించే హక్కు, ఆ జీవించే హక్కులో భాగంగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 26, 27, 28 ప్రకారం మత స్వేచ్ఛ హక్కుకి రాజ్యాంగం హామీ ఇస్తుంది. అలాగే డిస్క్రిమినేషన్ అనేది ఏ రూపంలో అయినా, మతపరంగా అయినా, కులపరంగా అయినా, లేకపోతే లింగపరంగా అయినా, భాషపరంగా అయినా ఏ ప్రకారం కూడా ఆ వివక్షతనైతే రాజ్యాంగం సహించదని చెప్తుందన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే, ఈ ఆర్టికల్స్ ప్రకారం అంతా చూసుకుంటే, ఈరోజు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమే కదా. కానీ అది రాజ్యాంగ విరుద్ధం కాదు. సుప్రీంకోర్టులు కానీ, ఈ దేశంలోని ఏ కోర్టైనా కానీ రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తాయి. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాయంటే 1950లో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఈ అమెండ్మెంట్ చేర్చిండ్రు, మతం మారితే కులం మారుతుంది దళితులకని. ఆ అమెండ్మెంట్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. సో కోర్టులో తప్పేమీ లేదు. ఇక్కడ ఉన్న తప్పు ఏంటంటే రాజ్యాంగంలో చేర్చిన అమెండ్మెంట్దే. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగం యొక్క ఆత్మకు విరుద్ధంగా రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఆ అమెండ్మెంటే. సో ఇప్పుడు మనం పోరాడాల్సింది కోర్టులతో కాదు, ఆ అమెండ్మెంట్ని చేంజ్ చేయవలసిందిగా ప్రభుత్వాలతో పోరాడాలి. అది తెలుసుకోండి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. క్వశ్చన్ ఏంటంటే, రాజుగారి కొడుకు మతం మారితే రాజుగారిగా గౌరవం పొందుతాడు, ఆయన కులం మారదు. చౌదరి గారి కొడుకు మతం మారినా చౌదరి గారిగానే గౌరవాన్ని పొందుతాడు. అలాగే రెడ్డి గారి కొడుకు మతం మారినా రెడ్డి గారిగానే గౌరవాన్ని పొందుతాడు. మనం చూసుకుంటే శర్మ గారి కొడుకు కూడా మతం మారితే శర్మ గారిగానే గౌరవంగా సమాజంలో బ్రతుకుతాడు. కానీ దళిత బిడ్డలకి అణిచివేతకు గురవుతున్నారని, వాళ్ళకి రక్షణ కవచంగా ఉండాలని మహానుభావుడు అంబేద్కర్ గారు కొన్ని హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఎస్సీ హోదాని కల్పిస్తే, ఆ ఎస్సీ హోదా ప్రకారం కొన్ని హక్కుల్ని కల్పిస్తే దళిత బిడ్డలు మతం మారితే మటుకు దళిత బిడ్డలు కాకుండా పోతారు. ఏం న్యాయం ఇది? ఒక దళిత బిడ్డ మతం మారితే దళితుడు కాకుండానే పోతాడా? చెప్పండి. ఆ వివక్షత వెళ్ళిపోతుందా? చెప్పండి. మనం చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం కుందపల్లి గ్రామంలో ఒక సంఘటన జరిగింది కదా ఈ మధ్య. ఒక దళితుడు చనిపోతే అతని శవాన్ని తీసుకెళ్లేదానికి వాళ్ళ వీధుల గుండా, వాళ్ళ ఇళ్ల గుండా ఒప్పుకోలేదు ఒక వర్గానికి చెందిన ప్రజలు. వాళ్ళు ఎందుకు ఆపగలిగారు? ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని అంత్యక్రియల కోసం అని తీసుకెళ్తుంటే ఆ రోడ్ల గుండా పోవద్దని అడ్డుకోగలిగే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? కాదు, దళితులు కదా, దళితులను అడ్డుకుంటే అట్రాసిటీ కేసులు అవుతాయి కదా. అయినా ఎందుకు చేస్తారంటే వాళ్ళు దళితులు కాదు, దళిత క్రైస్తవులు అనే ధైర్యం అనమాట. ఎందుకంటే దళిత క్రైస్తవులని రేపు కోర్టులో నిరూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్న విధానం క్రైస్తవులు పాటించే విధానం అట. ఆ పాటించే విధానాన్ని చూపించి అట్రాసిటీ కేసుని తప్పించుకోవచ్చనే ఒక ఐడియాతోనే ఆ పని చేశారు. ఇక్కడ కోల్పోయింది ఏంది? హక్కులు. దళితులే వాళ్ళ హక్కుల్ని కోల్పోయారు. ఇక్కడ దళిత క్రైస్తవులను ఒక ట్యాగ్ పెట్టి దళితుల పట్ల వివక్షత చూపిస్తున్నారు. ఆ వివక్షతకి కోర్టుల దగ్గర నుంచి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఆ వివక్షతకు సపోర్ట్ చేయకూడదంటే రాజ్యాంగబద్ధంగా మనకు హక్కులు కలగాలి. దానికి కావాల్సింది క్రైస్తవుల ఐక్యత. యూనిఫైడ్గా మనం స్టాండ్ తీసుకుంటేనే మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం. లేదా ఇలాగే ఈ వివక్షత కొనసాగితే మనం భవిష్యత్ తరాలకి క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారు అని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల్ని కాపాడుకోవాలన్నా, ఈ దేశంలో క్రైస్తవ్యం బ్రతకాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే క్రైస్తవులు ముందు యూనిటీగా ఉండండి. రేపు ఓట్ల కోసం నాయకులే వచ్చి మీకు ఇవ్వవలసిన హక్కులు ఇస్తామని ప్రమాణం చేస్తారు. రేపు గెలిచినా కూడా దాన్ని అమలు పరుస్తారు. ఎప్పుడంటే మీరు యూనిఫైడ్గా ఉన్నప్పుడే. అది తెలుసుకోండి.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, అది మీకు తెలిసే ఉంటుంది. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు ఇది సంచలన తీర్పు ఇచ్చింది. ఏంటి ఈ తీర్పుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్ గా ఇదే సుప్రీంకోర్టు సంచలన తీర్పు, మతం మారితే కులం మారాలి. ఇందులో సంచలనం ఏముందో నాకు అర్థం కావట్లేదు. అంత సంచలనమైన తీర్పుకు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? మనం చూసుకుంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఒకటేమని పోస్టులు పెడుతున్నారు, సంచలన తీర్పు సంచలన తీర్పు అని. ఇంకా చూసుకుంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే మరీ ఓదరగొట్టేస్తున్నారు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు సంచలన తీర్పు అని. సంచలన తీర్పు ఏముంది? ఒక పాస్టరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు వేసిండు. సుప్రీంకోర్టు దాకా ఆ విచారణ వెళ్ళి ఆ కేసు, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీకు వర్తించదయా, ఎందుకంటే మీరు క్రైస్తవులుగా పాస్టర్ వృత్తిలో ఉన్నారు అని సాక్ష్యాలు ఉన్నాయి. సో ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేవలం దళిత హిందువులకు మాత్రమే, మీకు వర్తించదు అని చెప్పి తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఎందుకు ఇచ్చింది? 1950లో షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అని మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, అప్పటి ప్రెసిడెంట్, ఆయన చేర్చిన అమెండ్మెంట్ అనమాట. ఆ అమెండ్మెంట్లో రాజ్యాంగబద్ధంగా దళిత హిందువుల నుంచి ఇతర మతాల్లోకి మారితే రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పారనమాట. ఆ రాజ్యాంగ ప్రకారంగా పనిచేయాల్సిన కోర్టులు ఆ రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి ఆ తీర్పించాయి. దాంట్లో ఆశ్చర్యం ఏముంది, అంత సంచలనం ఏముంది? నాకు అర్థం కాంది మీ పైశాచికత్వ, అవివేకం తప్పితే. దళితులుగా ఉండి మతం మారి క్రైస్తవంలోకి వస్తే వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన అనేక ప్రయోజనాలు తీసేస్తున్నారు, న్యాయపరంగా ఉన్న అనేక హక్కుల్ని తీసేస్తున్నారు. సరే, నేను అడగతాను మిమ్మల్ని, గౌరవనీయ సుప్రీంకోర్టు జడ్జి గారిని, గౌరవనీయ మన ప్రభుత్వ నాయకులని చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. మతం మారి వేరే మతంలోకి వెళ్ళిన దళితులకి కులం మారుతుంది అన్నప్పుడు వివక్షత కూడా పోవాలి కదా? నిజమే, దళితులు రాజ్యాంగ ప్రకారం వాళ్ళ కులం మారాలి. సో కులం కూడా మారింది. ఆ కులం మారినప్పటికీ మునుపటి కులంతోనే, ఆ కులం పేరుతోనే బూతులు తిడితే వీళ్ళు ఎక్కడికి పోవాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమో అట్రాసిటీ కేసు పనిచేయవు. మరి వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? మైనారిటీలకు ఏమన్నా హక్కులు కల్పిస్తున్నాయా ప్రభుత్వాలు? మైనారిటీల కోసం కోర్టులు ఏమన్నా పనిచేస్తున్నాయా? రాజ్యాంగబద్ధంగా మైనారిటీలుగా బ్రతుకుతున్న ఈ దేశంలో మైనారిటీలు అనేక హక్కులు కోల్పోతున్నారు. వాటి గురించి మటుకు ఆలోచన ఉండదు. ఓట్లకు మటుకు వస్తారు. చూడండి, మన గత చరిత్రలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రాలో కానీ అనేక మంది నాయకులు అనేక సందర్భాల్లో ఓట్ల కోసం క్రైస్తవుల్ని మభ్యపెట్టిన సందర్భాలు ఉన్నాయి. మతం మారితే కులం మారాలనే చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా తీసేస్తాము, దళిత క్రైస్తవులకి న్యాయం చేస్తాము, దళిత హోదా ఇప్పిస్తాము. రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి, ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దళితులు కూడా ఆలోచించాలి, ఓట్లు వేసేటప్పుడు నాయకులు ఇచ్చిన ప్రమాణాలు నెరవేర్చారా లేదా, నెరవేర్చకపోతే మనం ఏం చేయాలి? రాజ్యాంగబద్ధంగా మన హక్కులు మనం కాపాడుకోలేకపోతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మన హక్కులు కాపాడుకోవాలంటే మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలని ఒకసారి ఆలోచించాలి. ముందు క్రైస్తవులు యూనిటీగా ఉండాలి. రాజ్యాంగబద్ధంగా మనకు కలగాల్సిన హక్కులు మనకు కలగాలంటే ఐక్యతగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ముస్లిమ్స్ మీద ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత చులకన భావం చేసినా కూడా సోషల్ మీడియాలో, ఇప్పుడు నేను చెప్తాను కదా, మౌనికా సుక్కరక్క ఎప్పుడు అబ్దుల్లాలో నేడస్తుంది. మౌనికా సుక్కరక్క ఏ రోజన్నా ముస్లిం కాలనీలో కానీ, ముస్లిం వీధుల్లోకి వెళ్ళి కానీ గొడవ చేసిండా? చెప్పండి. ఏ బీజేపీ నాయకుడైనా ముస్లిం వీధుల్లోకి, ముస్లిం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు చేయగలుగుతారా? ఎందుకు చేయలేరంటే ముస్లిమ్స్ ఐకమత్యంగా ఉంటారు. ఏ ఒక్కడు కూడా, ఎంత పెద్ద పోలీస్ అధికారులు కూడా ముస్లిమ్స్ ఏరియాలోకి వెళ్ళి గొడవ చేయలేడు, వాళ్ళ మీద దాడులు చేయలేడు. ఎందుకంటే వాళ్ళలో ఐకమత్యం ఉంటుంది. ఆ ఐకమత్యమే వాళ్ళని ఇన్ని రోజుల నుంచి భారతదేశంలో కాపాడుతుంది.
కానీ క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తుంది అనమాట. అందుకే చర్చిలో ప్రార్థనలు చేసుకుంటుంటే ఈ బజరంగ దళ్ అని చెప్పి జెండాలు పట్టుకొచ్చి దాడులు చేస్తారు. మనం ఐకమత్యం లేదు కదా, గమ్ముగా అయిపోతాం. మనలో మనకి విభజనలు ఏంటంటే పెంతుకోస్త్ అని ఒకటి, బ్యాప్టిస్ట్ అని ఒకటి, క్యాథలిక్ అని ఒకటి, ఇక అనేక రకాలుగా విభజించుకొని మనల్ని మనం విభజించుకొని మన హక్కుల్ని సమూలంగా కోల్పోతున్నాం. క్రైస్తవులందరూ యూనిఫైడ్ అవ్వాలి. ఎందుకంటే దారులు వేరైనా మార్గం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే. అది గుర్తించాలి. మనందరూ ఆరాధించేది జీసస్ క్రైస్ట్ని. మరి జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తున్న క్రైస్తవులందరూ కూడా ఏ రకంగా ఆరాధించినా వాళ్ళ ఆరాధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నా కూడా, వేరువేరుగా ఉన్నా కూడా ఐకమత్యంతో ఉంటే ఏ ఒక్కడు కూడా మనల్ని కదిలించలేడు. రేపు ఓట్ల కోసం మన కాళ్ళ దగ్గరికి నాయకులే పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ అమెండ్మెంట్ని రద్దు చేస్తామని, దళిత హోదాని దళిత క్రైస్తవులకి ఇస్తామని. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఐకమత్యం. ఆ ఐకమత్యం లోపించడం వల్లనే అనేక దాడులు జరుగుతున్నాయి. కట్టే తీసుకోండి ఇట్లా లంజా కొడుకులకి లంజా కొడకలారా మీకు పీకే ఆదులకి ఇక పనుండదు దొడ్జంగా కొడకలారా కొంపల్లో లంజా కొడకలారా మీకు ఆదులకి ఇక పనులేదు కొంపల్లో ఎరిపుకు నా కొడుకులు ఇచ్చా నా కొడుకులు విడిచిపెట్టడం వల్ల మనం ఎంత పెద్ద తప్పు చేస్తాను మీకు తెలియదు అన్నాయిడా ఇలా కొడుకు తప్పు కట్టే చేసిరా నా కొడుకులు అద్దం మగలు చేరుకుందాము. మన హిందూ సమాజంలో అనేక మంది ఉన్నారు. ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కేవలం ఎస్సీ ఎస్టీలకే ఈ నిబంధన. చెప్పండి, ఓసీలు బీసీలు మతం మారితే వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేవా? ఎటువంటి షరతులు లేవా? వాళ్ళకు కూడా షరతులు పెట్టండి. అప్పుడు కదా సమానత్వం అనేది. ఇప్పుడు ఓసీలుగా ఉన్న వాళ్ళు మతం మారితే వాళ్ళ కులాన్ని వాళ్ళు కోల్పోవాలని నిబంధన పెట్టండి. వాళ్ళకి పేర్లు వెనకాల తోకలు వస్తాయి కదా, ఆ తోకల వెనకాల గౌరవం వస్తుంది కదా, ఆ తోకల్ని రద్దు చేస్తామని చెప్పండి. ఇప్పుడు హిందువుగా ఉండి ఓసీ కానీ బీసీ కానీ క్రైస్తవులోకి వెళ్తే వాళ్ళకి పేరు వెనకాల వచ్చే తోకలు తీసేస్తామని చెప్పండి. ఆ తోకల వెనకాల వచ్చే గౌరవాన్ని తీసేస్తామని చెప్పండి. వాళ్ళ కులాన్ని రద్దు చేస్తామని చెప్పండి. అలా చెప్పి దళితులకు కూడా ఆ మాట చెప్పండి, మీరు మతం మారితే కులం మారుతుందని. వాళ్ళకేమో మతం మారినా వాళ్ళ పేరు వెనకాల తోకలు వస్తాయి, ఆ తోకల వెనకాల గౌరవం వస్తుంది. కానీ దళితులకి రక్షణ కవచంగా ఉపయోగపడాల్సిన హక్కులేమో దళితులు మతం మారితే కోల్పోతారు, అణచివేతకు గురవుతారు. ఏమన్నా న్యాయమేనా ఇది చెప్పండి?